ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సాయి ఈరోజు ఎటువంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారో ఒక్కసారి మనం చూద్దామండి. బిడ్డ, ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి కర్మ నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టదు. ఒక సంవత్సర క్రితం నువ్వు చేసినటువంటి పాపం నీ ప్రేగు బంధానికి శాపంగా మారిపోతుందంట. అదేంటో తెలుసుకోవాలంట, లేకపోతే పెను ప్రమాదం అంట. ఎక్కువ సమయం కూడా లేదంట, 24 గంటలు మాత్రమే ఉందంట. ఆ లోపు అదేంటో తెలుసుకోవాలంట. బిడ్డ, నువ్వు మంచి చేసినా, చెడు చేసినా, కష్టం చేసినా, నష్టం చేసినా, ఎలాంటి కర్మ చేసినా కూడా ఆ ప్రతిఫలం అనేది నీ పేగు బంధానికి అంటుకుంటుంది. నీ పేగు బంధానికి శిక్ష పడుతుంది. అదే నువ్వు నలుగురికి మంచి చేసావు అంటే ఆ పుణ్యఫలం నీ బిడ్డకు అందుతుంది. అదే నువ్వు నలుగురికి చెడు చేసావంటే, అలాగే బాధ పెట్టావో, ఏడిపించావో, కష్టపెట్టావో, మోసం చేసో, ఏదో విధంగా నువ్వు సంపాదించిన ఆస్తి పిల్లలకైతే నీ బిడ్డలకైతే ఫలితాన్ని అందుకోలేరు. నువ్వు ఏవైతే చెడు కర్మలు చేసావో వాటి ఫలితమే నీ బిడ్డలు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి బిడ్డ, జాగ్రత్త. నువ్వేం చేసినా సరే, ఏం మాట్లాడినా సరే, ఎటువైపు అడుగులు వేసినా ఆలోచించు. ఎందుకు అంటే నీ బిడ్డలు ఉన్నారు నీ వెనక. నీ కర్మలన్నీ అందుకోవడం, నీ పుణ్య ఫలితాలను అందుకోవడానికి వారసత్వంగా నీ బిడ్డలను నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? తండ్రి ఆస్తులను ఇవ్వాలనుకుంటున్నావా? ఐశ్వర్యాలను ఇవ్వాలనుకుంటున్నావా? సుఖాలను ఇవ్వాలనుకుంటున్నావా? సంపదలనా, లేదంటే పుణ్యాలనా, లేకపోతే నువ్వు చేసినటువంటి పాపకర్మలను ఇవ్వబోతున్నావా? నువ్వు ఇంత చేసేది కూడా, ఇంత సంపాదించేది కూడా నీ బిడ్డల కోసమే కదా తల్లి. మరి అలాంటప్పుడు అలాంటి బిడ్డలకు నువ్వు పుణ్యఫలాలు ఇవ్వాలి, కానీ పాపకర్మలు మూడగట్టి వారికి ఇస్తే జీవితంలో నీ కళ్ళ ముందే వారు ఎన్నో బాధలు పడుతూ ఉంటే నువ్వు చూడగలవా బిడ్డ? ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చేస్తున్నటువంటి తప్పులు ఏంటి, నీ బిడ్డలకు అంటుబోతున్న కర్మలు ఏంటి, నువ్వు దాని నుండి ఎలా బయటపడాలి, నీ బిడ్డలను ఎలా నువ్వు రక్షించుకోవాలి, ఎలా బయటకు తీసుకురావాలని వినాలని అనుకుంటే, తెలుసుకోవాలని అనుకుంటే, నీ సాయి చెప్తున్నటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా విను బిడ్డ అని సాయి ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి నిగూఢార్థం గల ఒక సందేశంతో వచ్చారంటే ఖచ్చితంగా అదేంటో తెలుసుకోవాలని తీరాల్సిందే అండి. మీ బిడ్డలు కూడా మీ కర్మలన్నింటినీ వారసత్వంగా తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మనం ఏం చేసినా సరే, ఏం మాట్లాడినా ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి అని పెద్దలు అంటారు. ఎందుకు అంటే వెనుక మన బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. మన బిడ్డలకు మనం ఏమైనా ఇస్తే సుఖాలను, సంతోషాలను, ఆస్తి, ఐశ్వర్యాలు, పుణ్యఫలాలను మాత్రమే ఇవ్వాలి. కానీ మనం పాప కర్మలని, కన్నీళ్ళని, బాధలని, అగచాట్లని వాళ్లకు మనం ఇస్తే, మనం ఎలాంటి అడుగులు వేసినా సరే వారు చాలా ఆ శిక్షణ వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. మనం ఏం ఆలోచించినా సరే మన వెనకే క్యూలో ఉంటారు మన వారసత్వం. అందుకని అలాంటి మన వారసత్వాన్ని అందుకోవడానికి బిడ్డలకు ఇవ్వాలి అంటే ఏదైనా ఆస్తిపాస్తులు, సుఖ సంతోషాలు అయితే ఇవ్వాలి, కానీ పాపకర్మలు ఇవ్వటం ఏంటి? అందుకే బాబాగారు ఎందుకు ఎలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారో తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఒక మంచి లైక్ అయితే ఇవ్వండి. అయితే ఈరోజు సందేశంలోకి వెళ్తే, బిడ్డ, ఈరోజు ఈ సందేశం మాత్రం అస్సలు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఒక్క మాట కూడా పొల్లుపోకుండా జాగ్రత్తగా విను తల్లి. ఎందుకు అంటే నువ్వు చేస్తున్నటువంటి కొన్ని తప్పులు, పొరపాట్లు దిద్దుకోవాల్సి ఉంటుంది. నీ బిడ్డకు వారసత్వంగా అవి నువ్వు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. అందుకే నీ సాయి తండ్రి నిన్ను హెచ్చరించాలని వస్తున్నాడు. నీ బిడ్డలకు నువ్వు పూలబాట వేసి అందిస్తే నీ బిడ్డలు పూలబాటలో నడుస్తారు, లేదా ముళ్ళబాట వేసి అందిస్తే ముళ్ళబాటలోనే నడుస్తారు. నీ బిడ్డలకు నువ్వు ఏం నడవాలో చెప్తే ఆ విధంగా నడుస్తారు. పూలదారుల్లోనా లేదా ముళ్ళదారులోనా, అది నువ్వే ఆలోచించుకో. ఇవన్నీ నీకు అర్థం కావాలంటే ఈ చిన్న కథ నేను చెప్తాను, విను బిడ్డ. నువ్వు చేసిన తప్పులు ఏంటి, పొరపాట్లు ఏంటి అని నువ్వు తెలుసుకుంటే నీ గుండె జల్లుమంటుంది. నా బిడ్డలకు నేను ఇవన్నీ వారసత్వంగా ఇవ్వబోతున్నానా అంటూ నువ్వే బాధపడతావు తల్లి. నీ కళ్ళల్లో నీళ్లు జలజలా రాలిపోతాయి. ఒక్క 2 నిమిషాలు విని బిడ్డ. తల్లిదండ్రులు చేసినటువంటి మంచి చెడుల ఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సి ఉంటుందా అనేది మనకి ఒక కథ రూపంలో బాబాగారు అయితే మనం చెప్పబోతున్నారు. ఆ కథ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకప్పుడు ఒక తపస్వి
తన ఆశ్రమంలో అతని భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే అతని భార్య అయితే ఇలా అడిగింది, స్వామి, తల్లిదండ్రులు చేసినటువంటి మంచి చెడుల యొక్క ఫలితాలను పిల్లలు అనుభవించాల్సి ఉంటుందా అని అడిగింది. అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు, దేవి, నేను నీకు ఒక కథను చెప్తాను. దీన్ని విన్న తర్వాత కూడా నీకు అది ఏంటన్నది అర్థమవుతుంది. తల్లిదండ్రుల పనుల ఫలితంగా పిల్లల పరిస్థితిని ఎలా మారబోతున్నాయి అని అని ఆ మహాత్ముడు ఆ కథను చెప్పడానికి ప్రారంభించాడు. ఓ దేవి, ఇది నిజంగా జరిగినటువంటి కథ. ఒక ఊరిలో ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడు తనకు వచ్చిన సంపాదనతో కొంత డబ్బును ప్రతిరోజు దానం చేసేవాడు. అలాగే మిగిలిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అతడు ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు అతని ఇంట్లో. ఇప్పుడు ఆ కుటుంబంలో 3 సభ్యులు, భార్య, భర్త, కుమారుడు. కానీ కాలక్రమేణా ధరలు పెరగడంతో కుటుంబ పోషణ అనేది చాలా కష్టమైపోయింది. ఒకరోజు అతని కుమారుడు తన తండ్రిని ఇలా అడిగాడు, నాన్న, నీకు వచ్చే సంపాదనలో మీరు ఎందుకు దానం చేస్తారు? మనం ఎంతో కష్టంలో జీవిస్తున్నాం కదా, అలాంటిది మీరు దానం చేయడం ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఆ తల్లి చెప్పింది, నాన్న, అలాంటిది ఏమీ లేదు. మీ నాన్నగారికి రోజు సంపాదించిన దాంట్లో కాస్త దానం చేస్తున్నారు. అది నీకోసమో నా కోసమో ఇతరుల కోసమో కాదు అని చెప్పింది. కానీ ఆ అబ్బాయి చిన్నవాడైన కారణంగా దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఆ మనిషి కుమారుడు కూడా పెద్దవుతున్నాడు. అతను 16 సంవత్సరాలు నిండినాయి. సాయంత్రం పేదవాడు తన పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఒక గేదె తారసపడింది. అంటే అతనిపై దాడి చేసింది ఆ గేదె. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. తండ్రి మరణవాతమైనటువంటి కుమారుడు అలాగే అతని భార్య ఎంతో దుఃఖించారు. ఒకరోజు ఆ బాబు తన తల్లిని అడిగాడు, అమ్మ, నాన్న చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువగా సంపాదించింది ఏమీ లేదు. తనకు వచ్చే జీతంలో మిగిలిన వాళ్ళకి దానం చేస్తూ ఉండేవాడు. మనకంటూ ఏమీ మిగల్చలేదు కదా, కానీ ఇప్పుడు మనం ఎలా బతకగలం అమ్మా? మన కడుపు ఎలా నిండుతుంది అని అడిగాడు. మన లాంటి వారికి ఎవరు సహాయం చేయరు, ఒక భగవంతుడే అని చెప్పింది. అప్పుడు ఆ కుమారుడు ఇలా చెప్పాడు ఆమెతో, అమ్మ, అలా అనుకోవద్దు. నేను ఇప్పుడే యమధర్మరాజు వద్దకు వెళ్తాను. అక్కడికి వెళ్ళి మన నాన్న మన పేదరికం గురించి చూసైనా సరే మన తండ్రిని మనకు అప్పగించమని నేను వేడుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న తల్లి వద్దు అని వారించింది. అలా వెళ్ళడం మనకు సాధ్యం కాదని కూడా చెప్పింది. కానీ తన తల్లి మాటలు అస్సలు వినిపించుకోలేదు ఆ కొడుకు. ఒకరోజు పెద్ద మనిషి భార్య తన కుమారుణ్ణి ఇంట్లో ఒంటరిగా వదిలేసి గ్రామంలో పని కోసం వెళ్ళింది. అప్పుడు ఆ అబ్బాయి తన తండ్రిని తీసుకుని వచ్చేందుకు తల్లికి తెలియకుండా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అలా అతడు నడవడం ప్రారంభిస్తాడు. కొద్దిసేపు నడిచిన తర్వాత అతనికి ఆకలి వేసింది. దాంతో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. దాంతో అప్పుడు ఆ చెట్టు మానస్వరంతో ఇలా చెప్పింది, బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత అలసిపోయావు అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నేను ఒక పేదవాడిని. నేను ఒక పేద కుటుంబంలో జన్మించాను. నా తండ్రిని తీసుకొచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు అదంతా విని ఆ చెట్టు ఇలా చెప్పింది, బాబు, నేను ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా నిలబడి ఉన్నాను. కానీ నాకు ఒక్క ఆకు కూడా నేలపై పడడం లేదు. నా కొమ్మలు ఎప్పుడు ఎండిపోవు. నా గత జన్మ పాపం ఏంటో తెలియదు. కానీ ఒక్కసారి యమధర్మరాజు గారిని అడిగి రా, ఇంకెన్నాళ్ళు నేను ఇలా నిలబడాల్సి ఉంటుందో అని అడుగు అని ఆ అబ్బాయికి చెప్తాడు. అయితే సరే, నేను ఖచ్చితంగా యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నీ ఈ విషయం అడుగుతాను అని చెప్తాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి అలా చెప్పి ముందుకు నడవడం ప్రారంభిస్తాడు. ఈలోగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాము దారిలో అతనికి కనిపించింది. ఆ పామును చూసి భయంతో వణికిపోతూ ఉండగా అతడు పారిపోతున్నాడు. ఈ విధంగా అప్పుడు పాము ఒక స్వరంతో చెప్పిందనమాట, ఎక్కడికి వెళ్తున్నావు బాబు నువ్వు అంటే, అప్పుడు ఆ అబ్బాయి తన చేతులను జోడించి
నాగరాజా, నేను ఒక పేదవాడి కుటుంబ కుమారుడిని, నా తండ్రిని తీసుకొచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. అది విని పాము చెప్పింది, బాబు, యమధర్మరాజు వద్దకు వెళ్ళినప్పుడు నా కోసం ఒక ప్రశ్న అడుగుతావా? నేను చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను, కానీ కదలలేకపోతున్నాను. నా శరీరంలో ప్రాణం ఉన్నా నేను కదలలేను. నా గత జన్మ పాపం ఏంటో నీవు దయచేసి ఆ యమధర్మరాజు గారిని అడిగి తెలుసుకుంటావా అని అన్నది. అప్పుడు ఆ అబ్బాయి, సరే, నేను నీ ప్రశ్న తప్పకుండా యమధర్మరాజు గారి దగ్గర అడుగుతాను అని చెప్పి అంటాడు. అలా చెప్పి ఆ అబ్బాయి ముందుకు నడవసాగాడు. అలా వెళుతూ ఉండగా దారి మార్గంలో ఒక రైతు కలుస్తాడు. రైతు అడిగాడు, బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చాలా మృదువుగా సున్నితంగా కనిపిస్తున్నావు. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడిగాడు. అప్పుడు ఆ బాబు ఇలా చెప్పాడు, నేను ఒక పేద రైతు కుమారుణ్ణి. నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకు యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు ఆ రైతు ఇలా అంటాడు, బాబు, నువ్వు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసినప్పుడు నా కోసం ఒక ప్రశ్న అయితే అడుగుతావా? నేను ఇక్కడ ఎంతో కాలంగా ఒక బావిని తవ్వుతున్నాను, ప్రయాణికుల కోసం దాహం తీర్చుకోవడానికి. కానీ ఇప్పటి వరకు ఇందులో మంచినీరు వర్షాలు రావట్లేదు. ఇంత లోతుగా తవ్వినా సరే నా మునుపటి జన్మలో నేను ఏం పాపం చేశానో తెలియదు, అందుకే నీళ్లు కూడా రావటం లేదు. ఇందులో నీళ్ళు ఎందుకు రావట్లేదు, ఒక్కసారి నువ్వు కనుక్కుంటావు, నీళ్ళు ఎలా వస్తాయో కూడా తెలుసుకుని రా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయికి చెప్పాడు, సరే, నేను ఖచ్చితంగా మీ ప్రశ్నలు యమధర్మరాజు దగ్గర వెళ్ళి అడుగుతాను అని అంటాడు. అలా చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోసాగాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పెద్ద చెరువు కనిపించింది. అప్పుడు ఆ అబ్బాయి చెరువు ఒడ్డున వెళ్ళి నీళ్లు త్రాగడం ప్రారంభించాడు. తన దాహం తీర్చుకోవడానికి. అప్పుడు ఆ సమయంలో ఆ చెరువులో ఒక బాతు తేలుతూ వచ్చి అడిగింది, బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, నేను ఒక పేదవాడి కుమారుణ్ణి. నా తండ్రిని తీసుకురావడానికి యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయితో ఆ బాతు ఇలా మాట్లాడుతూ, బాబు, ఒక ప్రశ్న నా ప్రశ్నగా యమధర్మరాజు గారిని అడుగుతావా? నేను చాలా కాలం ఈ చెరువులో తిరుగుతూ ఉన్నాను, కానీ ఎన్నో ఏళ్ళు గడిచిపోతున్నాయి. నేను ఎప్పటి నుంచో చెరువులోనే ఉంటున్నాను. నా మునుపటి జన్మలో నేను ఏం పాపం చేశానో దానివల్ల నేను ఈ జన్మలో ఈ చెరువులోనే ఉంటున్నాను. దీనికి గల కారణం ఏమై ఉంటుందో ఒక్కసారి యమధర్మరాజు గారిని అడిగి తెలుసుకుంటావా అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి, సరే, నేను ఈ ప్రశ్న ఖచ్చితంగా యమధర్మరాజు గారి వద్దకు వెళ్ళి అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి ముందుకు నడుస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చెరువుకి మరోవైపు చేరుకుంటాడు. అప్పుడు అక్కడ చూశాడు, ఒక చనిపోయిన కొంగ నేలపై పడి ఉంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ కొంగను దాటి ముందుకు వెళ్తున్నాడు. ఆ చనిపోయిన కొంగ మానవ స్వరంతో మాట్లాడుతూ, బాబు, నువ్వు ఎవరివి? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు అతను చెప్పాడు, నేను ఒక పేదవాడి కుమారుణ్ణి. నా తండ్రిని తీసుకురావడానికి యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ కొంగ ఇలా చెప్పింది, బాబు, యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నావు కదా, నా ఒక ప్రశ్న ఒకటి ఉంది, అది అడుగుతావా? నేను ఈ చెరువులో చాలా కాలంగా చనిపోయి పడి ఉన్నాను. అప్పుడప్పుడు నీటి అలలు వస్తూ శరీరం చెరువులోకి వెళ్ళడం లేదు. మరి ఎలా బయటకు వచ్చి ఒడ్డున పడుతుంది? ఇంకెన్నాళ్ళు ఇలాగే బతకాలి? నేను ఇన్నాళ్ళు ఎలా ఉండాలి? ఇక్కడ నాకు చాలా బాధగా ఉంది అంటూ నేను ఏం పాపం చేశానో తెలియదు, అందుకే శిక్ష నాకు పడింది. నేను దీనికి గల అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది, తెలుసుకుని వస్తావా అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, సరే, నేను ఖచ్చితంగా నీ ప్రశ్నను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగి దానికి కారణం తెలుసుకుని వస్తాను అని చెప్పేసి చెప్తాడు. అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళసాగాడు. అబ్బాయి అలా నడుస్తూ యమధర్మరాజు గారి దగ్గరికి యమపురికి చేరుకున్నాడు. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు, ఓ యమధర్మరాజా, నా తండ్రి ఇక్కడ ఎలా ఉన్నాడు? నా తండ్రి ఉన్నప్పుడే తనకు వచ్చిన సంపాదనలో రోజు కాస్త దానం చేస్తూ ఉండేవాడు. మేము కాస్త డబ్బులతోనే జీవనాన్ని కొనసాగించేవాళ్ళం. కానీ ఇప్పుడు నా తండ్రి కూడా లేడు. నేను నా తల్లి ఆకలితో అల్లమటిస్తున్నాం. దయచేసి నా తండ్రిని త్వరగా ఇంటికి పంపించండి అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు అబ్బాయి మాటలు విని, సరే, నీ తండ్రిని త్వరగా ఇంటికి పంపుతాను, ముందు నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పాడు. ఆ తర్వాత అబ్బాయిని తన దగ్గర కూర్చోబెట్టుకొని అక్కడ భోజనం పెట్టాడు. ఆ అబ్బాయికి భోజనం చేసిన తర్వాత ఆ యమధర్మరాజు ఇలా అన్నాడు, ఇంకా ఏం కావాలి నీకు అని. అప్పుడు ఆ అబ్బాయిని తన ప్రమాణం చేసినటువంటి ప్రయాణంలో
అందరి ప్రశ్నలు యమధర్మరాజు గారిని అడగడం ప్రారంభించాడు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే యమధర్మరాజు ఇచ్చాడు. ఆ తర్వాత చెప్పాడు, బాబు ఇక నువ్వు వెళ్ళేటప్పుడు అందరికీ సమాధానం తెలియచేయి. ఇప్పటి నుండి నువ్వు నీ ఇంటి వరకు వెళ్ళు. నీ తల్లి ఎదురు చూస్తుంది. నీ తండ్రే ఇంటికి చేరతాడులే నువ్వు ఇంటికి వెళ్ళేలోగా అని చెప్పాడు. దీంతో ఆ అబ్బాయి యమధర్మరాజుకి నమస్కారం పెట్టి తన ఇంటికి నడవసాగాడు. మార్గమధ్యంలో మొదటిగా అతనికి చెరువుఒడ్డున పడిపోయినటువంటి ఆ కొంగను చూశాడు. అప్పుడు ఆ చనిపోయిన కొంగ అబ్బాయిని చూసి ఇలా అన్నది, బాబు యమధర్మరాజు గారికి నా ప్రశ్న అడిగావా అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, నేను నీ ప్రశ్న యమధర్మరాజు గారిని అడిగాను. అప్పుడు యమధర్మరాజు ఏం చెప్పాడు అంటే, మునుపు నీవు ఒక గొప్ప పండితుడివి, కానీ భూమి మీద ఉన్నప్పుడు జ్ఞానాన్ని ఎవ్వరికీ పంచలేదంట. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం నీలోనే ఉంది. నీవు ఎవరికైనా సరే ఆ జ్ఞానాన్ని చెప్పినప్పుడే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది. అప్పుడే ఆ చనిపోయిన కొంగ అంటుంది, బాబు ఇప్పుడు నా పరిస్థితి ఇలాగే ఉంది కదా, నా దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఎవ్వరూ రారు, ఇప్పటికిప్పుడు రారు, కాబట్టి నువ్వు నా జ్ఞానం తీసుకో అని అన్నది. దాంతో ఆ బాబు సరే అని ఒప్పుకుంటాడు. ఆ జ్ఞానం ఇచ్చిన వెంటనే ఆ కొంగ ఆత్మకు మోక్షం లభిస్తుంది. ఆ తర్వాత అబ్బాయి ముందుకు నడవసాగాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతడు ఒక బాతుని కలుసుకున్నాడు. ఆ బాతు అడిగింది, నీవు నా ప్రశ్నని యమధర్మరాజు గారికి దగ్గర అడిగావా అని. అప్పుడు యమధర్మరాజు గారు ఇలా అన్నారు అంటూ ఆ అబ్బాయి చెప్తూ మొదలుపెట్టాడు, నీవు నీ లోపల అమృతాన్ని దాచుకున్నావంట. నువ్వు అమృతాన్ని ఎవరికైనా సరే ఇస్తే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అని చెప్పారంట. అయితే బాబు ఇప్పుడు ఈ అమృతాన్ని ఎవరు తీసుకుంటారు, నువ్వేనా అమృతాన్ని తీసుకో అని చెప్పి అప్పుడు ఆ బాతు తన దగ్గర ఉన్నటువంటి అమృతాన్ని అబ్బాయికి ఇచ్చింది. ఇక అమృతాన్ని అబ్బాయికి ఇచ్చిన వెంటనే ఆ బాతు ఆత్మకు మోక్షం కలిగింది. అలాగే అబ్బాయి ముందుకు వెళ్ళాడు. మార్గమధ్యంలో అతనికి రైతుని కలిశాడు. అతడు ఆ యొక్క దారి గుండా వెళ్ళే ప్రయాణికుల కోసం తవ్వుతున్నటువంటి బావి ఆ రైతు అబ్బాయిని చూసి ఎంతో ప్రేమగా అడిగాడు, బాబు నువ్వు యమధర్మరాజు గారిని నా ప్రశ్న అడిగావా అని అనగా అప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు, అవును నేను అడిగాను. మీ ఇంట్లో ఒక కన్య ఉందంట. నీవు ఆ అమ్మాయికి వివాహం వయసు వచ్చినా కూడా నువ్వు వివాహం అయితే చేయట్లేదంట. అందుకనే వేరే పనిలో నిమగ్నం ఉన్నావు కాబట్టి నువ్వు ఈ అమ్మాయికి వివాహం చేసిన తర్వాతే ఈ బావిలో నీళ్లు వస్తాయంట. ముందు మీ ఇంటికి వెళ్ళి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తి చేస్తే మీ కూతురికి వివాహం చేసిన తర్వాత అప్పుడు ఈ బావిని తవ్వడం పూర్తి అవుతుంది, అప్పుడు నీళ్లు పడతాయి అని చెప్పాడంట. దీంతో ఆ రైతు ఇలా అన్నాడు, నాకు నా కూతురిని పెళ్లి చేసుకునేందుకు వరుడు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాడు అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయిని చూసి ఇలా అన్నాడు, నువ్వు చాలా మంచివాళ్ళ ఉన్నావు, అందంగా కూడా ఉన్నావు, నీవే నా కూతురిని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగాడు. దాంతో ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ రైతు చాలా సంతోషించి ఆ అబ్బాయికి తన కూతురునిచ్చి వివాహం జరిపిస్తాడు. దీని తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో అతనికి నాగపాము కనిపించింది. ఆ పాము అడిగింది, బాబు నీవు నా ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగావా అని. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు, నేను అడిగాను, నీ దగ్గర నాగమణి ఉందంట, నీవు దాన్ని ఎవరికి ఇవ్వడం లేదంట. ఎవరికైనా సరే నువ్వు దానం చేస్తే నీకు శాపం అయితే తొలగుతుంది అని చెప్పారు అని చెప్తాడు. అప్పుడు ఆ పాము అన్నది, బాబు నేను ఈ నాగమణి ఇప్పటికిప్పుడు ఎవరికి నేను ఇవ్వాలి, నేను ఎవ్వరికి ఇవ్వలేను, ఆ దానంగా నువ్వే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అడిగింది. ఆ నాగమణిని అబ్బాయికి ఇచ్చింది. ఆ నాగపాము ఆ నాగమణిని ఇచ్చిన వెంటనే నాగపాము మోక్షం లభించింది. ఇలా అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్ళాడు. మార్గ మధ్యంలో అతడు ఆ మామిడి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాడు. ఒకప్పటి ఆయన అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఆ చెట్టు అడిగింది కదా, బాబు నువ్వు నా ప్రశ్నలు యమధర్మరాజు గారిని అడిగావా అని. అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెప్పాడు, అడిగాను, నువ్వు గత జన్మలో ఒక గురువు అంట, కానీ విద్యార్థులకు సరైన విద్యను అయితే నువ్వు ఇవ్వలేదంట. దానికి బదులుగా చిన్న చిన్న పిల్లలతో పనులు కూడా చేయించుకున్నావంట. అందుకే ఆ పిల్లలు నీకు శాపం ఇచ్చారంట. అందువల్ల నీవు చెట్టుగా మారిపోయావు. నీవు నీ జ్ఞానాన్ని ఎవరికైనా సరే ఇస్తే అప్పుడు నీ ఆత్మకు మోక్షం పొందుతుంది అని చెప్పాడు. అవునా, అయితే అదంతా విన్నా చెట్టు, బాబు నాకు ఇప్పుడు ఎవరు దొరుకుతారు, నీవే ఆ జ్ఞానం తీసుకుంటే నేను నా జ్ఞానాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి అంటే ఆ అబ్బాయి ఒప్పుకుంటాడు. ఆ చెట్టు ఆ జ్ఞానాన్ని మొత్తం ఆ పిల్లవానికి ఇస్తుంది. అప్పుడు ఆ చెట్టు మోక్షం పొందుతుంది. ఇలాగే
ప్రతి మొత్తం తన భార్యతో తన ఇంటికైతే చేరుకున్నాడు. అబ్బాయి ఇంటికి చేరుకోగానే అతని తల్లి ఎంతో సంతోషించింది. ఆమె మురిసిపోయింది. బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీతో పాటు ఈమె ఎవరు అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి తన తల్లికి జరిగినటువంటి ప్రతి విషయాన్ని చెప్పాడు. అప్పుడు అనుకోకుండా తన తండ్రి ఆత్మకి అలా మెరుస్తూ కనిపించింది ఆకాశంలో. నాన్న నాన్న అంటూ తన తండ్రిని చూడగానే ఆ అబ్బాయి ఎంతో పిలుస్తున్నాడు, అరుస్తున్నాడు. అతను అక్కడ నుండి తన కొడుకుని ఆశీర్వాదం ఇస్తున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకున్నాడు ఏంటంటే తన తండ్రి ఇంకా తిరిగి రావడం సాధ్యం కాదని, ఇక రాడు అని. కానీ యమధర్మరాజు తన తండ్రి చేసినటువంటి ధర్మఫలాన్ని ఆ అబ్బాయికి ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మహాత్ముడు తన భార్యకు చెప్పాడంట, పిల్లలు తమ తల్లిదండ్రుల పాపపుణ్యమును ఎలా పొందుతారు, మన కర్మలు ఫలితాలు మనకు ఎలా వస్తాయి అని, మా తల్లిదండ్రులు చేసినటువంటి సత్కర్యముల వలన మనకు ఎలా మేలు కలుగుతుందో అలాగే మనం చేసే మంచి చెడు కర్మలను మనకు కూడా అలాగే కలుగుతాయి. ఇంతటితో బాబాగారు కథ చెప్పడం ఆపేశారండి. ఈ కథ ద్వారా బాబాగారు మనకి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అంటే, బిడ్డ, నువ్వు ఎవరికైతే ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెడతావో, దప్పికగా ఉన్న వాళ్ళకి దాహం తీరుస్తావో, నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు దానం చేయమని కాదు, 100 రూపాయల్లో ఏ ఒక్క రూపాయి దానం చేస్తే ఆ ఒక్క రూపాయి దానఫలం ఫలితం కూడా నువ్వు కోట్ల దానం చేసినటువంటి పుణ్యం అయితే నీకు లభిస్తుంది. నీ బిడ్డలకు ఇది సంక్రమిస్తుంది. ముందు రోజుల్లో అలా కాదు, సంపాదించిందంతా నాకే కావాలి, అన్యాయంగా సంపాదించాలి, అక్రమాలు చేసి సంపాదించాలి, మోసాలు చేసి సంపాదించాలి అంటే నువ్వు ఇప్పుడు సంపాదించావో బాగానే ఉంది. మరి నీ చేతిలో మోసపోయిన వాళ్ళు, నీ చేతిలో గాయపడ్డ వాళ్ళు, నీ చేతిలో దెబ్బతిన్న వాళ్ళు, నీ చేతిలో నష్టపోయిన వాళ్ళు, వారి కన్నీళ్ళు ఉంటాయి కదా, అవి ఊరికే పోతాయా? నీ తప్పుల్ని నీకు బిడ్డలకి బలి చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు ఏం చేసినా సరే, ఎలాంటి కర్మ చేసినా సరే ఆ కర్మ ఫలితం బిడ్డలకు వెంటాడుతుంది, నీ పేగు బృందాన్ని వెంటాడుతుంది. నువ్వు ఇంత సంపాదించేది కూడా నీ బిడ్డల సుఖం కోసమే కదా. మరి అలాంటప్పుడు ముందు రోజులో నీ బిడ్డ సుఖంగా సంతోషంగా లేనప్పుడు నువ్వు ఏమి ఇచ్చినా సరే ఏం లాభం? కాబట్టి నీ బిడ్డకు అన్యాయం చేయొద్దు. నువ్వు సత్ప్రవర్తనతో మెలుగు. నువ్వు మంచి సత్కార్యాలు అయితే చెయ్యి. నీ అడుగు జాడల్లోనే నీ పిల్లలు నడుస్తారు. కాబట్టి నీ పేగు బృందం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అంటూ బాబాగారు అయితే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి అందించారండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని చెప్పి నేను అనుకుంటాను. అలాగే రేపు మరి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.